ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడంట. నడుచుకుంటూ వెళుతుంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అయితే ఆ వ్యక్తిని దాటి సైకిల్ మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడంట. సైకిల్ మీద వెళ్తుంటే వీడు నడవటం లేదు, వీడికి కాళ్ళు నొప్పులు లేవు, వాడు ఎంత హాయిగా వెళ్తున్నాడు సైకిల్ మీద కూర్చొని అని ఆ వ్యక్తిని చూసి, దేవా నాకు కూడా ఒక సైకిల్ ఉంటే బాగుండు కదా, ఈ నడక తప్పిద్ది, కాళ్ళు నొప్పులు తప్పుతాయి అని చెప్పేసి, తండ్రి నాకు ఒక సైకిల్ దయచే, ఇంతకంటే నేను ఏం కోరనయ్యా, ఈ బాధ తప్పిద్ది అని చెప్పేసి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే దేవుడు వాడి మనవి ఆలకించి వాడికి చక్కగా సైకిల్ ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైకిల్ ఇస్తే ఇప్పుడు నడక తప్పింది, కాళ్ళు నొప్పులు కూడా లేవు. చాలా కాలమైంది, ఇప్పుడు సైకిల్ దొక్కుతున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, చాలా బాగుంది. అయితే సైకిల్ దొక్కేవాడు, దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడని నడిచెళ్ళేవాడిని చూసి ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను ఒకానొకప్పుడు నడుస్తూ ఉన్నాను, అయితే దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడు, నడిచే పని లేదు, కాళ్ళు నొప్పులు తగ్గినాయి. కానీ వీడు సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఎవరికెళ్ళి చూశాడు తెలుసా? బండి మీద వెళ్ళేవాడిని చూశాడు. బండి మీద వెళ్ళేవాడిని చూసి వాడు తొక్కకుండానే అది వెళ్ళిపోతా ఉంది, నేనైతే తొక్కితేనే ఇది కదులుతుంది. కాబట్టి ప్రభువా నేను ఇంకేమీ కోరను, ఆ బండి నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేశాడంట. నేను నువ్వు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉంటానయ్యా, నేను ఇంకేం కోరను, ఆ బండి నాకు దయచేయమని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు కనికరం కలిగినోడు కాదండి, మన ప్రార్థన ఆలకించేవాడు కదండి. అతనికి మంచి బండి ఇచ్చాడంట. బండి మీద ఇప్పుడు తొక్కకుండానే బుర్రుని వెళ్ళిపోతున్నాడు, బుర్రు వస్తా ఉన్నాడు. ఎంత బాగుందో కదా. అవసరమైతే వెనక ఇంకొకళ్ళని కూడా ఎక్కించుకోవడానికి స్థలం ఉంది. సైకిల్ మీద అయితే బరువు ఎక్కువైంది, బండి అయితే మనమే లాగనవసరం లేదు కదా, బండే తీసుకెళ్ళిపోతా ఉంది. చాలా సంతోషంగా ఉంది, వెళ్తున్నాడు, వస్తున్నాడు. అయితే కొద్ది కాలం ఆగిన తర్వాత ఈ బండి మీద వెళుతుంటే ఈ దుమ్ము, ఈ ఎండ, ఇవన్నీ ఎంత భయంకరంగా ఉంది. ఆ కారులో వెళ్ళేవాడు ఎంత ప్రశాంతంగా వెళ్తున్నాడు. దేవా నాకు కారు కావాలయ్యా అని చెప్పేసి అన్నాడంట. కారు కావాలయ్యా అని చెప్పేసి అన్నాడంట. దేవుడు కనికరం కలిగినోడు కదండి. దేవుడు కృప చూపించి పాపం నా బిడ్డకి కారు కావాలంట అని చెప్పేసి కారు కూడా ఇచ్చాడంట. ఇప్పుడు ఇంతకు ముందులాగా ఎండకెళ్ళే పని లేదు, దుమ్ము పడే పని లేదు. ఒకళ్ళు ఇద్దరు కాదు, నలుగురు ఐదుగురు ఎక్కెళ్ళొచ్చు కారులో చక్కగా. ఎంత సంతోషంగా వెళుతున్నాడు, వస్తున్నాడు, వెళుతున్నాడు, వస్తున్నాడు. దేవా నాకు కారు ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పేసి దేవుణ్ణి స్తుతించాల్సింది పోనిచ్చి వాడు కారులో వెళ్తా ఆకాశంలో చూశాడంట. ఆకాశంలో ఏం కనపడింది అంటే హెలికాప్టరు ఇంకా విమానాలు వెళ్తుంటే, ప్రభువా ఈ ట్రాఫిక్ జామ్ అవటం కానీ, ఈ మనుషుల్లో నుంచి తప్పించుకొని పోవటం కానీ ఇవన్నీ పెద్ద రిస్క్గా ఉంది, నాకు ఒక్క ఆ గాలిలో వెళ్ళేది ఇస్తే ఎంత బాగుండిద్ది ప్రభు అని చెప్పేసి అన్నాడంట. అంటే ఏం మనిషి ఏం కలిగి ఉన్నాడంటే తృప్తిని కలిగి లేడు. దేవుడు ఒకటి ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి అది లేనటువంటి వారి వైపు నువ్వు చూస్తే నీకు తృప్తి అనేది ఉంటుంది. కానీ నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? అది కలిగిన తర్వాత దానికంటే మించినటువంటి దాన్ని చూస్తున్నావు, అది కలిగిన తర్వాత దానికంటే మించిన దాన్ని చూస్తున్నావు. అంటే మనుషులు దేని వైపు చూస్తున్నారంటే పైనే చూస్తున్నారు కానీ కింద మాత్రం చూడటం లేదు. అందుకనే కాబోలు బైబిల్లో ఒక చక్కని మాట ఏం రాయబడిందంటే, కన్నులు నెత్తికొచ్చినటువంటి వారి తరము కలదని చెప్పేసి బైబిల్లో రాయబడింది. కన్నులు ఎక్కడికి వచ్చినాయి అంట? కళ్ళు ఎక్కడుంటే బాగానే ఉండి ఎక్కడికి వచ్చినాయి అంట? నెత్తికి వచ్చినాయి అంట. నెత్తికి వచ్చినప్పుడు కింద కనపడిద్దా? కింద కనపడదండి. ఇంకంతా పై చూపే, ఎదురొచ్చేయన్నీ తగులుకుంటా కింద పడటమే.